సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీద మన అనాలిసిస్ వేరే అంటే అప్డేట్ చేశాను. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాకి వెళ్దాం. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు అండ్ డిఐఎస్ కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, డిఐఎస్ కూడా సెల్ చేశారు అండ్ ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేశారు. నిన్న డేటా ఇది అండ్ ఈ రోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైంది. బట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూలీ సెల్లింగ్, సో వీళ్ళు సెల్లింగ్లో పెట్టేసుకోండి. డిఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. సో డిఎస్ సెల్ బై చేస్తున్నారు. ప్రజెంట్ అయితే డిఐ నిన్న కూడా సెల్ చేశారు అండ్ ఈ రోజు కూడా ఒకవేళ డిఎస్ సెల్ చేస్తే దాని మార్కెట్లో మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడొచ్చు. ఓకే, అండ్ అది కాకుండా ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే 29th ఏప్రిల్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, మధ్యలో ఏం లేవు. మీరు స్టాక్ రిజల్ట్ చూసిన హాలిడేస్ చూస్తే మే 1 ఉంది, కానీ మధ్యలో అయితే ఏం లేవు. ఓకే, ఇప్పుడు డేటా పరంగా వద్దాం రండి. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్, కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలో మనం ఆపేసాము. ఇప్పుడు ఇంట్రాడే నేను పెట్టాను, కంబైన్డ్ పెట్టాను. కంబైన్డ్ పెడితే అంటే ఇంట్రాడే ప్లస్ కంబైన్డ్ రెండు కలిపి చూస్తే మీకు ఎవరు ఎక్కువ ఉన్నారు ఇక్కడ చూడండి. గ్రీన్ కలర్ ఈజ్ కాల్ సైడ్, రెడ్ కలర్ ఈజ్ పుట్ సైడ్. గ్రీన్ అంటే మార్కెట్ పైకి, ఇక్కడ రివర్స్లో ఉంటుంది. సెన్సిబుల్ కన్నా రివర్స్ ఉంటుంది. సో సెన్సిబుల్లో రెడ్ అంటే కాలు, గ్రీన్ అంటే పుట్టు. ఇక్కడ రివర్స్ అనమాట. గ్రీన్ అంటే కాలు, రెడ్ అంటే పుట్టు. ఇక్కడ మీరు బాగా చూడండి ఎవరున్నారు. మీరు నార్మల్గా చూస్తే కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ తక్కువ ఉన్నారు. అంటే మార్కెట్ని సెల్ చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కడో పడాలి, పడుతుంది అని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓవరాల్ చేంజింగ్ ఓవేలో కూడా చూడండి కాల్ హ్యూజ్ ఉంది, కాల్లో చాలా ఎక్కువ ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు నార్మల్గా ఇక్కడ మీరు చూస్తే ప్రజెంట్ ఇక్కడ చూడండి 24,200 ధర, పైది కాదు కిందది. మనకి ఓవరాల్ చేంజింగ్ ఓయే కావాలి, పైన కంబైన్డ్ ఓవరాల్ కావాలి. కింద చూడండి 24,200. మార్కెట్ ఈరోజు ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుందో చూద్దామా. ఇగో 24,300 దగ్గర తీసుకుంది. మార్నింగ్ 24,300 285 అట్లా తీసుకుంది. ఎక్కడ ఆల్మోస్ట్ ఇగో ఇక్కడ 24,300 ఈ లెవెల్ దగ్గర మార్నింగ్ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ కాల్ సైడ్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పడిన తర్వాత ఇప్పుడు 24,200 దగ్గర కూడా రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మార్కెట్ పైకి వెళ్ళినా 24,200 కూడా ఇప్పుడు బ్రేక్ అవడం కష్టం. ఈ లెవెల్ ఇక్కడికి వస్తుంది రెసిస్టెన్స్, ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ తీసుకున్న రెసిస్టెన్స్ ఇది, కింద సపోర్ట్ తీసుకుంది, పైకి ఒకసారి బౌన్స్ అయింది, ఇది బ్రేక్ అయ్యి కిందకి వచ్చింది. ఓకే, ప్రజెంట్ మీరు ఓఏ పరంగా చూస్తే 24,200 దగ్గర చాలా స్ట్రాంగ్ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ లేరు. పుట్టు ఎక్కడైనా ఉందంటే పుట్టు దగ్గర ఎక్కడ ఉంది, 24,000 దగ్గర ఉంది. అంటే మార్కెట్ పడితే ఇక్కడ నుంచి 24,000 ఇక్కడ వరకు రావాలనుకుంటుంది, ఇక్కడ వరకు. సో ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది, ఇక్కడ వరకు రావాలనుకుంటుంది. దాని గురించి మనం చూద్దాం. ప్రజెంట్ అయితే ఓఏ నాకు 24,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది. డౌన్ సైడ్ సపోర్ట్లు ఎక్కడ అంత బేక్ కనబడట్లేదు. బట్ రౌండ్ లెవెల్ 24,000 కాబట్టి 24,000 పట్టుకొని కూర్చుంది. ఓకే, డన్. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్లో కూడా చూద్దాం. ఆప్షన్ చైన్ కూడా మీకు అడ్వాన్స్లో చూపిస్తాను చూడండి. ఆప్షన్ చైన్ ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుందా, ఇది ఓఏ చేంజ్. గ్రీన్ కలర్ ఓఏ చేంజ్, ఇది ఓఏ, ఇది చేంజింగ్ ఓఏ చేంజ్ అంటే చేంజింగ్ ఓఏ అండ్ వాల్యూమ్ మూడు ఇట్లా కనబడతాయి. ఓకే, సో ఈ పక్క వెళ్తే ఇది ఇంకో వాల్యూమ్, ఇది వాల్యూమ్ చేంజ్, ఇది వాల్యూమ్. ఓకే, మీరు బాగా చూడండి. పుట్ అంటే సపోర్టు, ఇదంతా పుట్ సైడ్, ఇదంతా కాల్ సైడ్. గ్రీన్ సైడ్ అంతా కాల్, ఇదంతా పుట్. ఓకే, మీరు బాగా చూస్తే ప్రజెంట్ 24,150 దగ్గర కాల్ సైడ్ ఎవరెవరు ఉన్నారు ఫస్ట్ చూద్దాం. చూడండి, చేంజింగ్ ఓయే ఉంది. ఓకే, వాల్యూమ్ ఏమైంది 24,150 200 చూద్దాం, ఎందుకంటే 200 రెసిస్టెన్స్ ఉంది కదా. 24,200 చూడండి, చేంజింగ్ ఓఏ ఉంది, ఓఏ పెరుగుతుంది. పాజిటివ్ అంటే గ్రీన్లో ఉందంటే పాజిటివ్లో ఉంది, ఓఏ పెరుగుతుంది. అండ్ వాల్యూమ్ కూడా 14 crores దగ్గర ఉంది, వాల్యూమ్ కూడా బాగానే ఉంది. చేంజింగ్ వాల్యూమ్లో రెడ్లో ఉంది, అంటే వెరీ స్లైట్గా, అంటే మేజర్గా పెరగట్లేదు. చూడండి, మేజర్గా పెరిగితే ఇట్లా గ్రీన్ ఉంటుంది, అంటే ఎక్కువ మంది పెరిగితే 10,000 6,000 అంటే వాల్యూమ్ పెరుగుతుంటే గ్రీన్లో ఉంటుంది. రెడ్లో ఉంది అంటే వాల్యూమ్ దాని అర్థం ఏంటి తెలుసా, స్లోగా పెరుగుతున్నారు, తక్కువ మంది పెరుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి వాల్యూమ్ గట్టిగా ఉంది, పెరుగుతున్నారు, అంటే పాజిటివ్లో ఉంది. మైనస్లో ఇప్పుడు ఒకవేళ అదే నెగిటివ్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది చూసారా, అట్లా మైనస్లో ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి వాల్యూమ్ తగ్గిపోతే మైనస్లో ఉన్నట్టు ఉంటుంది. సో మీకు ఫర్దర్గా నేను డైలీ చూపిస్తాను కాబట్టి ఇక మీద చార్ట్స్ మీకు అలవాటు అయిపోద్ది. ఇక్కడ వాల్యూమ్ గ్రీన్లో ఉంది, అంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాల్యూమ్ స్లోగా పెరుగుతుంది అండ్ ఓఏ కూడా ఉంది, చేంజింగ్ ఓఏ పెరుగుతుంది. ఓఏ ఉంది, ఓఏ పాజిటివ్లో ఉంది, అంటే 24,000 రెసిస్టెన్స్ ఉంది కనబడుతుంది.
ఓకే, సపోర్ట్ ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు సపోర్ట్ మనం చూద్దాం. సపోర్ట్ కూడా అలానే ఉందా 24,000 అనేది మనకు తెలియాలి. సో 24,200 నుంచి ఇప్పుడు మనం 24,000 ఇక్కడ చూడండి సపోర్ట్ ఎలా మారిందో మీకు తెలుస్తుంది. 200 ధర మనం కాల్ సైడ్ చూస్తాం, డన్. ఇప్పుడు 24,200 ధర ఎవరున్నారు? చేంజింగ్ ఓఏ ఉంది, కాల్ సైడ్ ఉంది, ఓఏ కూడా ఉంది, అంటే పెద్దగా లేదు, గ్రీన్లో లేదు బట్ ఉంది. వాల్యూమ్ కూడా ఉంది, అండ్ వాల్యూమ్ కూడా ఇక్కడ పెరుగుతుంది కూడా. ఇక్కడ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ పెరుగుతుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి, ఇక్కడ నుంచి ఓఏ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ ఓఏ బిల్డ్ ఇక్కడ అవుతుంది. ఓఏ ఒకటి ఇక్కడ తయారవుతుంది 24,000 దగ్గర. ఇప్పుడు ఏం జరగాలి? మార్నింగ్ మార్కెట్ చూడండి 24,400, 24,350 ఈ రేంజ్లో వాల్యూమ్ ఉండేది. ఓఏ వాల్యూమ్ అన్నీ ఉండేవి, ఇవన్నీ మైనస్ అయ్యాయి. అంటే మార్నింగ్ ఏం చేశారు? ఇక్కడ నుంచి ఓఏ ఉన్నది ఇక్కడికి తీసుకొచ్చారు కిందకి. 24,400, 350 నుంచి 24,200కి తీసుకొచ్చారు. ఇఫ్ రేపు మార్కెట్ 24,200 కింద ట్రేడ్ అయితే, బాగా గుర్తుపెట్టుకోండి, 24,200 కింద ట్రేడ్ అయితే దెన్ ఈ ఓఏ చేంజ్, ఈ వాల్యూమ్ చేంజ్, ఈ వాల్యూమ్ మూడు ఎక్కడికి వెళ్ళిపోతాయి? 24,000 దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఓఏ ఉంది. ఓకే, ఇఫ్ ఒకవేళ లేదు, మార్కెట్ 24,200 పైన కానీ ట్రేడ్ అయితే దెన్ ఇక్కడున్న ఏదైతే 24,200 ధర రెసిస్టెన్స్ ఉందో ఇది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? 24,500 దగ్గర ఓఏ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఓఏ ఉంది. సో ఇక్కడికి మళ్ళీ 24,500 దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది. క్లియర్? ఇది ఆప్షన్ చేయని. అర్థం అయిపోతే వీడియో ఒకసారి బ్యాక్ చేసి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. ఇది ఇది గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్ చూద్దాం. ఇప్పుడు నేను క్లారిటీగా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు 24,200 ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నాను. 24,200 అంటే ఇది ఈ ఎగ్జాక్ట్గా ఈ జోన్. ఓకే, ఇప్పుడు మార్కెట్లో నా వరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఏ చూస్తే ఇక్కడ కాల్ రెసిస్టెన్స్ ఉంది. దీని కింద ఉంటే మార్కెట్లో ఏమవుతుంది? ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ వరకు ఎప్పుడైతే మార్కెట్ దీని పైన ఉందో సపోర్ట్ ఉండాలి 24,200. ఎప్పుడైతే డే అండ్కి బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ 24,000 దగ్గర క్రియేట్ అవడం మొదలైంది ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్. సో నా వరకు 24,200 కింద ఉంటే మార్కెట్ కిందకి రావడానికి చూస్తుంది. ఎక్కడికి? 24,000 దగ్గరికి. ఇక్కడ ఉన్న వాల్యూమ్, ఇక్కడ ఉన్న చేంజింగ్ ఓఏ అన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. 24,000 దగ్గరికి వెళ్ళడానికి చూస్తాయి, అంటే కింద పడడానికి చూస్తుంది మార్కెట్. అంటే 24,200 కింద ఉంటే ఇక కింద పడడానికి చూస్తుంది. సో ఇక్కడ ఉన్న సపోర్ట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతే ఆల్రెడీ ఇక్కడికి రావాలని చూస్తుంది. లేదు, రేపు గాని మార్కెట్ ఇక్కడ ఓన్లీ సెల్లర్ని ఇక్కడ ట్రాప్ చేసి, బాగా వినండి, సెల్లర్ని ఇక్కడ ట్రాప్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకో, మీకు రేపు మార్నింగ్ 24,200 పైన మార్నింగ్ అంతా దీని పైన ట్రేడ్ అవుతుంది అంటే దెన్ మార్కెట్లో పైకి వెళ్ళడానికి చూస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి అక్కడ 24,500 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇగో 24,500 ఈ రెసిస్టెన్స్ దగ్గరికి ఇక్కడ ఉంది 24,500. సో మార్కెట్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ దీని పైన ఉందంటే ఇక్కడ ఏవైతే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో రెసిస్టెన్స్ ఓఏ అండ్ వాల్యూమ్ అండ్ చేంజింగ్ ఓఏ ఏదైతే ఉందో అవన్నీ ఎక్కడికి షిఫ్ట్ అయితే 24,500 దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైంది? మార్కెట్ టుడే హై బ్రేక్ అయ్యింది, ఈ గ్యాప్ కవర్ చేసుకుంటుంది, ప్రీవియస్ ఇక్కడ వరకు వస్తుంది. సో 24,500 దగ్గర రావడానికి చూస్తుంది. ఇఫ్ మనకు ఓన్లీ 24,200 కీ లెవెల్ ఈరోజు దీని పైన ఉంటే మార్కెట్ వచ్చే రోజుల్లో 24,500కి వెళ్ళడానికి చూస్తుంది. రేపు దీని కింద ఉంటే 24,000 దగ్గరకు రావడానికి చూస్తుంది. సో మనం ఎలా ప్లాన్ చేస్తామంటే, రేపు సింపుల్గా నేను మార్నింగ్ ఒకవేళ ఓపెన్ అవడమే ఫ్లాట్ ఓపెన్ అయినా చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయినా 24,138 ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీని కింద ట్రేడ్ చేయడం మొదలెడితే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. నా సపోర్ట్ 24,000 రౌండ్ లెవెల్ కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. ఓకే, సో నేను ఎంత పెట్టుకున్నాను? 24,138 దీని కింద. లేదు, రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడమే కొద్దిగా పైన ఓపెన్ అయ్యి దీని 24,200 పైన నిలిపింది అనుకో, 24,200కి పైన కానీ ట్రేడ్ అయితే దెన్ నేను ఈ హై బ్రేక్ అయితే టుడే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ రిజెక్షన్ తీసుకుందో ఆ హై బ్రేక్ అవ్వాలి. ఆ హై లెవెల్ ఏమో ఈ హై లెవెల్ 24,280 ఇది లెవెల్. సో దీనిపైన మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు.
ఇది ఏది కాకుండా మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్ విడిపోతే అక్కడ మనం ఏం చేయలేము. ఓపెన్ ఇంట్రెస్ట్లు కాదు ఇది ఏవి పనిచేయో మళ్ళీ ఏమిటి సెట్ బిగ్ గ్యాప్ డౌన్ లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్లు సెట్ అవ్వడం టైం పడుతుంది. దాన్ని బట్టే మనం మళ్ళీ ప్లాన్ చేయాలి. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయితే వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్, అండ్ దాన్ని బట్టి మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలనేది మనం చూడాలి. ఓకే, ఇది నిఫ్టీ 50 అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా అయింది. సో ఒకసారి మనం చూద్దాం సెన్సెక్స్లో కూడా మార్కెట్ ఇక్కడ నుండి ప్రజెంట్ అయితే నేను ఈ హై పైకి వెళ్తేనే సెల్ చేస్తాను, బై చేస్తాను. దీని కిందకు వస్తేనే అంతే. పైకి వస్తే ఇది నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇక్కడ అయిపోద్ది. కింద 76,800 రౌండ్ లెవెల్, 77,000 పైన రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, అంతే. సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ 50 లానే ఉంటుంది. సింపుల్ వ్యూ ఏం లేదు. 77,565 దీని కింద కానీ రేపు మార్కెట్ ట్రేడ్ అయితే దీని కింద ఉంటే డౌన్ సైడ్కి రావడానికి చూస్తుంది నిఫ్టీ కూడా, సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్కి. సో మనం ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు రేపు మార్కెట్ అలా ఇలా తిరిగి పైకి వెళ్ళిపోతే నేను ఎక్కడ ప్లాన్ చేస్తానంటే 78,100. అంటే రేపు మార్కెట్ ఒకవేళ 77,800 కానీ లేదా 77,900 కానీ దీని పైన ఉంటే బయర్స్ యాక్టివ్ అవుతారు, పైన తీసుకెళ్ళడానికి చూస్తారు. బట్ నేను 78,100 పైన మాత్రమే 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు, అంతే. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్ అండ్ ట్రేడ్. స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ అయితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎటువైపు మార్కెట్ ఉండాలనుకుంటుంది అనేది మనకు ముందే తెలిసిపోద్ది. ఓకే, అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ అయితే స్టాప్ లెస్ ఇంట్రెస్టింగ్. ఈరోజు అసలు మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ పడింది, రోజంతా కూర్చున్నాం, తర్వాత ఇక్కడ వచ్చి స్టాప్ లెస్ అనేది యాక్చువల్లీ స్టాప్ లెస్ ఇక్కడ ఉండాలి, బట్ క్యాండిల్ హై కదా ఇక్కడ ఎగ్జిట్ చేశాను. ఇమీడియట్గా మార్కెట్ అక్కడ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ మా ప్రాఫిట్ ఇచ్చేసింది డే ఎండ్కి. ఇట్స్ ఓకే, కొన్నిసార్లు జరుగుతుంది, అదేం పర్లేదు. అండ్ ఈరోజు మీరు ఇది కూడా చూస్తే టెలిగ్రామ్ కూడా ఇక్కడ చూడండి. ఈరోజు నేను టెలిగ్రామ్లో వచ్చాను, మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం కాల్ సైడ్, అండ్ ఇక్కడ మనకు ఒక స్టాప్ లాస్ ఉన్నదని చెప్పాను 1000. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మార్కెట్ రివర్స్ అయిపోవడం నేను ఈ మీమ్ పెట్టాను, షాక్ అయ్యారని. నేనే షాక్ అయ్యాను. ఇమ్మీడియట్గా సెకండ్ సింగిల్ క్యాండిల్లోనే తిరిగేసింది మార్కెట్. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్లా అవుతాయి, అది మాకు తెలిసిందే. బట్ నో ప్రాబ్లం, పెద్ద లాస్ ఏమి ఇవ్వలేదు కదా. 1000 ఇచ్చాం, అది కవర్ అయిపోద్ది. 15,000 40,000 లాస్లు ఇవ్వట్లేదు కదా. సో ఈ ట్రేడింగ్లో అది కవర్ అయిపోద్ది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా సిఎంటీ గ్రూప్, కాపీ మై ట్రేడ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇది వీడియో కదా, వీడియో ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేసి కిందకి వెళ్తే స్క్రోల్ చేస్తే ఇగో సిఎంటీ గ్రూప్, కాపీ మై ట్రేడ్ అనే గ్రూప్ ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తానండి. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఏమైనా యాడ్ ఆన్ చెయ్యాలా, లైక్ లాంగ్ బిల్డప్లు? ఆల్రెడీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ట్రేడింగ్ ట్రిక్ అయితే పని చేయట్లేదు, బట్ వీలైనంత వరకు ఏదైనా మంచి వెబ్సైట్ ఉంటే మీకోసం తెస్తాను. ఇంకేమైనా యాడ్ ఆన్ చేయండి సార్ అనాలిసిస్లో అంటే మీరు నాకు చెప్పండి, డెఫినెట్గా నేను యాడ్ ఆన్ చేస్తాను. ఓకే, సో అదనమాట. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.